ఆ, అది అది అనమాట జరిగింది. జమ్మలమడుగులో జరిగింది. రాయలసీమలోని జమ్మలమడుగులో జరిగింది. ఇది మీరు తమ్ముళ్ళలో చూసింది. జమ్మలమడుగులోని ఎస్సీ కాలనీలో ఒక ఆవిడ కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి. ఈ కడుపు నొప్పి తట్టుకోలేకపోయింది. టాబ్లెట్లు వేసుకుంది, సిరప్పులు తాగుంది, వైద్యులని కూడా కలిసింది. కానీ ప్రయోజనం లేదు. ఏం చేయాలో తట్టుకోలేక ఇంకో బుజ్జి తల్లికి చెప్పింది. ఆ బుజ్జి తల్లికి ఓ 50 ఏళ్ళు ఉంటాయి. ఆ బుజ్జి తల్లి ఇంకో బుజ్జి తల్లిని మాట్లాడుకొని వచ్చింది. వచ్చి, హే నిబ్బి, నీ కడుపు నొప్పి పోవాలంటే నా దగ్గర ఒక అద్భుతమైన ఉంది, ఆ పూజ చేయాలి అని చెప్పారు. ఏమిటి ఆ పూజ అంటే, అర్ధరాత్రి లేదు, పట్టపగలు లేదు, ఆదివారం మిట్ట మధ్యాహ్నం ఈ పూజ కార్యక్రమాలు చేయాలి. ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు. ఆదివారం నువ్వు నేను మాత్రమే ఉండాలి. అది కూడా నీ ఇంట్లోనే పూజ చేయాలి అని చెప్పారు. ఓకే, నా కడుపు నొప్పి తగ్గిపోతుందంటే నాకు ఓకే అని చెప్పింది. ఆదివారం వచ్చింది. ఈ మంత్రసాని కూడా ఇంట్లోకి వచ్చింది. ఎవరైతే మొదట చెప్పిందో ఆవిడ వెళ్ళిపోయింది, ఈవిడని డ్రాప్ చేసి. ఇప్పుడు ఈ మంత్రసాని, నీ ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా ఉంటే ఈ డబ్బాలో పెట్టు, మూత మూసేయి. అది బంగారు నగలైనా, వెండి నగలైనా, డబ్బుల నోట్లైనా ఈ డబ్బాలోనే పెట్టు అని చెప్పింది. అదేంటి అంటే, కడుపు నొప్పి పోవాలా వద్దా, జమ్మలమడుగు అని చెప్పింది. నాకు కడుపు నొప్పి పోవాలి, లేకపోతే ఇంట్లో పనులు చేసుకోలేను, టొంటటాయ్ అని చెప్పింది. అయితే ఈ డబ్బాలో పెట్టు, పూజ అయిపోయిన తర్వాత మూత తీసి చూడు, నీకు ఉన్న ఈ డబ్బు ఈ నగల వల్లే నీకు దిష్టి తగిలి కడుపు నొప్పి వచ్చింది, టంటటాయ్ అని చెప్పింది. భలే భలే అని వెండి నగలు, బంగారు నగలు, 10 తులాల బంగారు. ఇప్పుడు తులము 90,000 ఉంది అంటే 10 తులాలు, 9 లక్షల రూపాయల బిల్లలు దాంట్లో పెట్టి, 30,000 డబ్బులు దాంట్లో పెట్టి, వెండి ఉంగరాలు నగలు కూడా దాంట్లో పెట్టి మూత మూసేసింది. ఇప్పుడు పూజా కార్యక్రమం మొదలైంది. హరివం శక్తి అని చెప్పి ఫట్ ఫట్ అని చెప్పేసింది. లాస్ట్లో చెప్పేసి, పూజ అయిపోయింది మేలుకో అని చెప్పి, నేను పోయిన తర్వాత మూత తీసి చూసుకో, నీ కడుపు నొప్పి పుట్టుక్కున పోద్ది అని చెప్పింది. ఆవిడ వెళ్ళిపోయింది, తిరిగి రాలే. ఈవిడ మూత చేసింది, నగలు మొత్తం ఓం శాంతి. ఇది జమ్మలమడుగులో జరిగింది. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో జమ్మలమడుగులో కొంతమంది, జమ్మలమడుగు అంటేనే అంత మాస్ ఏరియా అది. నేను పాత కార్లు అమ్మడం కొనడం ఈ బిజినెస్ చేసేవాడిని ఒకప్పుడు. జమ్మలమడుగులో కారు కొనాలంటే భయం వేసేది నాకు. పోయి కారు తెచ్చుకుంటానా, ఉన్న కారు అక్కడ పడేసి వస్తానా, ఏం జరుగుతుందో అని వెళ్ళను జమ్మలమడుగు అయితే. అందులోనూ నాకు శత్రువులు ఎక్కువ. సో మొత్తానికి జమ్మలమడుగులో ఇంద్ర సినిమా టైప్లో గంగార్పణం. థ్యాంక్ యూ.